పామా ఏమైందిరా? ఓ షిట్. ఆఫ్ రోడ్ మాత్రం పడుతుంది, ప్రైవేట్ కొండ అయిపోయింది. సాయిరామ్, ఇది అడ్వెంచరస్ అంటే. ఇక్కడ చూస్తే బోర్డు కనపడిస్తుంది. బాగుందో చూడండి, పొలాల మధ్యలో తోలుతా ఉంటే. ఇప్పుడు ఈ కొండను ఎక్కాలన్నమాట. ఒకసారి అడిగి చూద్దాం, మీరు ఎవరో ఉన్నారు. వండి పోమా. స్టెప్స్ అయితే ఇట్లు వెళ్ళాలన్నమాట. అంత మాత్రం ఉంటే చాలు గైస్ పైకి వెళ్ళాకే. చూడండి ఎట్లుందో రోడ్లు. అమ్మ, ఇక్కడ నుంచి ఫుల్ అడవిగా కనపడిస్తాను చూడండి. ఇటు సైడ్ అంతా అడవి. సౌండ్ డిఫరెంట్ ఉందిరా. సౌండ్ ఏమో కొంచెం డిఫరెంట్గా వస్తుంది. కాదు కొండలు. కోత్ కూడా లేదా, మైల్డ్ ఆఫ్ రోడింగ్. ఫస్ట్ టైం మనమే ఎక్స్ప్లోర్ చేస్తాం అది. ఇడన్ ప్లేస్ చూడండి, అంత చిన్న సందులో పోవాలి. యూట్యూబర్ కష్టాలు. సెంటర్లో కొండ, దానిపైన మేము వ్యూ చూపిరా. హాయ్, హలో, నమస్తే, నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఐ హోప్ మీరు అందరూ బాగుండారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. బట్టి మార్నింగ్ రెడీ అయితే చేస్తున్నాము. 4 o'clock లేచి 4:30కి అయితే రెడీ అయ్యేసి 5 o'clock మనకి ఇంకా 2 బైకర్స్ అయితే యాడ్ అయినారనమాట. మనం బెంగళూరు నుంచి చిక్లూరు హిల్స్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మనకి ఒక 70 kilometers వస్తుంది అనమాట ఈ చిక్లూరు హిల్స్. ఇది వచ్చేసి తమిళనాడులో ఉంది, మనకి బార్డర్ అనమాట. సో కర్ణాటక తమిళనాడు బార్డర్లో ఉంటుంది. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం తమిళనాడులోనే ఉన్నాం గైస్. ఎందుకు బ్రో మీకు ఇంత దూరం పొద్దున్నే 7 వెళ్ళినాడు అంటే రియాలిటీ చెప్తాను చూడండి. ఈరోజు సండే అని చెప్పేసి నేను మార్నింగ్ రైడ్ చేస్తాను. 10 o'clock వెళ్ళి మా బెంగళూరు ట్రాఫిక్ ఎట్లున్నా 1 hour పట్టిపోతుంది బెంగళూరు నుంచి బయట రావాలంటేనే. సో 1 hour అక్కడ వేస్ట్ అవుతుంది. 11 o'clock వెళ్తాం అనుకోండి. 11 o'clock వెళ్ళి నేను ఆ కొండెక్కి చూపించినంటే ఏమి బాగానే ఉండదు అనమాట. వ్యూను బాగుండదు, ఏమి చూసినట్టుగా కూడా ఉండదు. సో దానికోసం మేము మంచి వ్యూ చూడాలంటే మార్నింగ్ వ్యూకే పోవాలి. సో హిల్ స్టేషన్స్ కన్నా మార్నింగ్ వ్యూ వెళ్తేనే బాగుండేది అనమాట. ఇక్కడ నుంచి చూసే చూడండి ఎంత బాగుందో. ఫుల్ ఈ పక్క అడవి, ఇటు సైడ్ పొలాలు, మస్తుగా ఉంది గైస్. తోలే కొంత అంటే ఇక్కడ రోడ్లోనే కొంచెం స్లోర్ అంట. ఇక్కడ చూస్తే బోర్డు కనపడిస్తుంది. సో ఇక్కడ నుంచి ఇంకొక 3 kilometers ఉంది. పదండి, ఇక్కడ నుంచి ఆఫ్ రోడే. ఇంకా చూడండి గైస్ ఎంత బాగుందో. ఇట్లాంటి వెదర్లో మార్నింగ్ రైడ్ చేస్తేనే గైస్ బాగుండేది. ఎంత బాగుందో చూడండి, పొలాల మధ్యలో తోలుతూ ఉంటే బండి ఫుల్ వేరే లెవెల్కి మజా ఇస్తూ ఉంది. ఎంత బాగా కనపడిస్తుందో కొండ. ఇప్పుడు ఈ కొండను ఎక్కాలన్నమాట మనం. ఫుల్ క్రేజీగా ఉండబోతుంది. ఏంది గైస్ ఇది ఫుల్ అడివే. అలా బండిలో వెళ్ళొచ్చు అని చెప్పినారు. చూద్దాం, ఒకవేళ బండిలో పోయేట్టుగా ఉంటే వెళ్ళిపోదాం బండిలోనే. ఒకసారి అడిగి చూద్దాం, మీరు ఎవరో ఉన్నారు. అంటే వండి పోమా. ఇప్పుడియా పోదా బండి పోతుందంట గైస్. సో బండిలోనే వెళ్ళిపోదాం పైకి. ఓ స్టెప్స్ అయితే ఇట్లు వెళ్ళాలన్నమాట. పద బ్రో స్టెప్స్గా వెళ్ళేట్టుకుంటే అటు సైడ్ వెళ్ళాల్సి వస్తుంది. ఇది వచ్చేసి బండి వెళ్ళే రోడ్ అయితే పర్లే, ఇంత మాత్రం ఉంటే చాలు గైస్ పైకి వెళ్ళాకే. కానీ అడవి రోడ్డు ఎట్లుందో చూడండి. అయ్యో క్రేజీగా ఉంది. ఏమైంది? పామా ఇక్కడుండే ఉంటాయి బ్రో. ఒరే దీనమ్మ జీవితం. ఏంది గైస్, పై కొండపై పోతుంది అనేసి ఆడుకోబోతా అన్నట్టుగా ఉంది. చూడండి ఎట్లుందో రోడ్లు. అమ్మ, ఫుల్ అడవి రోడ్డు. పర్వాలేదు, అట్లీస్ట్ ఇంత మాత్రం బాగున్నా చాలు గైస్. రోడ్డు పై ఊరికి ఇట్లే ఉంటే వెళ్ళిపోవచ్చు. ఓ స్కిడ్ అయిందంటే అంతే, అయిపోయే బండి. ఓ షిట్. అయ్యో ఈడు చూడండి గైస్ ఎట్లుందో. అయ్యో సూపర్గా ఉంది. ఇక్కడ నుంచి ఫుల్ అడవిగా కనపడిస్తాను చూడండి. ఇటు సైడ్ అంతా అడవి. ఏమైందిరా? ఏమైంది సార్? టచ్ అయింది.
ఏమైందా? సౌండ్ డిఫరెంట్గా వస్తుంది కదా. ఏ సౌండ్ డిఫరెంట్ ఉందిరా. అమ్మా ఎక్కిందిరా స్వామి. సౌండ్ ఏమో కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఆఫ్ రోడింగ్ చేసేప్పుడు ఎగ్జాస్ట్ పైప్ అయితే కొంచెం లూజ్ అయిపోయింది, కొంచెం డిఫరెంట్గా వస్తుంది. గైస్ మీకు ఇప్పుడు వ్యూ పాయింట్ చూపిస్తాను, చూడండి ఎట్లుంటుంది అనేసి. బ్రో సైడ్ లో నుంచి ఏదో మొన్న పోయింది ఆవిడ. లే మనకి అట్లా ఎట్లా పోతారు, గుడి క్లోజ్ అయింది. ఏముంది కదా వ్యూ ఇక్కడ నుంచి, క్రేజీగా ఉంది వ్యూ. నెక్స్ట్ లెవెల్ అనుకో, ఫుల్ కాడరా. కాడు కాదు కొండలు. నువ్వు కన్నడ తెలుగు రెండు మిక్స్ చేసి కొడతాడు. ఇది ఈ రోడ్ కాదు బ్రో, అది వేరే రోడ్. వాడు ఆయన వేరే రోడ్లో ఏడు నుంచి వచ్చిండాడు. చూడండి గైస్, ఆ రోడ్ నుంచి వచ్చిండేది ఆడ కనపడిస్తుంది కదా. అయితే బాగుంది, వర్తుంది. ఆఫ్ రోడ్ మాత్రం వర్తుంది. మీరు ఎవరైనా ఎక్స్పల్స్ లేకపోతే ఈ హిమాలయన్ ఈ బైక్లు అంతా పెట్టుకొని వస్తే ఆఫ్ రోడింగ్ బండ్లు అయితే ఇంకా బాగుంటుంది. అంటే మైల్డ్ ఆఫ్ రోడింగ్ R15 కూడా వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి. మైల్డ్ ఆఫ్ రోడింగ్. ప్రైవేట్ కొండ అయిపోయింది అది. ముగ్గురే ఉండేది ఫుల్ కొండ కదా, కోత్ కూడా లేదా. ఎలా నువ్వే ఉండవు కదా ఎత్తుకొని పోయి మన టటన్ టడన్ టడన్ ఏంద్రా ప్రైవేట్ కొండనా. మనమే ఈరోజు బుక్ చేసుకుంటాం. మాదే గైస్ ఈరోజు ఫుల్ ఒక రోజంతా ఈ కొండలో మన ముగ్గురే రా. అడే కేవా, ఈ కేవ్లో ఉన్నవాడు పోయింది. పొదము అదే చూడాలి రా, ఎటు చూసుకొని పోతాం. చెప్పరా ఎట్లుంది? ఫుల్ జాలీ ఎంజాయ్ చేస్తా. అదే పోదాం ఉండు. ఆడ చూడే అది ఇది ఉంది పైన, ఏదో దీపం అంటే ఇచ్చేది అనుకుంటాను. సో దానికి పోయి దా ఉండే ఉంటుంది. చూస్తాం గాలి ఈడే తింపుతాం. చూడే చిక్లూరు హిల్స్. చూడండి గైస్, ఏడు నుంచి ఎట్లు కనపడిస్తాం. ఇంకో హిడెన్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తాను. మందే ఫస్ట్ టైం అనుకుంటాను. ఫస్ట్ టైం మనమే ఎక్స్ప్లోర్ చేస్తాను హిడెన్ ప్లేస్, చిక్కలూరు హిల్స్. ఇది తమిళనాడు లోపల కదా ఉండేది, బార్డర్ సైడ్. మనకి బెంగళూరు నుంచి ఇక్కడికి ఒక 60 కిలోమీటర్స్ ఎగేసి వచ్చేది. ఇక్కడ నుంచి చూడండి దావా ఎట్లుందో. ఓకే ఈ సందులో పోవాలా? ఓరా పక్క. సాయిరామ్ ఒక చేయ కెమెరా పట్టుకొని ఎక్కడ ఎక్కేది? సాయిరామ్ యూట్యూబర్ కష్టాలు. ఓకే ఇటు ఉందిరా, దా ఉందిరా, లెట్స్ గో. రా ఇది అడ్వెంచరస్ అంటే. ఎల్రా బొక్క
క్రేజీ అనుకోండి. ఫిట్నెస్ లెవెల్ చాలా ఉండరు గైస్. అదే కరెక్టే. ఇక్కడ బ్రో ఏంది బ్రో రాలేదా? రావచ్చురా బ్రో, చూసిరా జాగ్రత్త. ఎక్కువ ఎక్కువ చెయ్యి. ఫైనల్లీ టాప్కి వచ్చేసినాం గైస్. ఎట్లుంది? ఫుల్ జాలీ. సూపర్గా ఉంది కదా, ఫుల్ పండుగ. ఓహో గైస్ చూడండి గైస్ ఎట్లుందో, వర్త్ అనుకోండి. అక్కడ చూడండి గైస్ ఫార్మింగ్ చేస్తున్నారు ట్రాక్టర్లో. అక్కడ ఈ రోడ్లో అనమాట మనం వచ్చింది, కనబడుతుందా? ఈ రోడ్లో వచ్చినాం అనమాట. వేరే లెవెల్కి దూకాలి దూకాలి. వ్యూ చూపిరా గైస్. ఈ చిక్కలూరు హిల్స్ ఎలా అనిపించిందో మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.